మేడ్చల్ జ్యువెలరీ షాప్ లో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటల్లో నిందితుల్ని మేడ్చల్ పోలీసులు పట్టుకున్నారు. షాప్ యజమానిని కత్తితో పొడిచి నగదు ఎత్తుకు వెళ్లిన దుండగుల్ని సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు పట్టుకున్నారు. కాసేపట్లో నిందితుల్ని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. నా పేరు సురేష్. శ్రీ జగదాంబ జ్యువెలర్స్ మెడ్చల్ పోలీస్ స్టేషన్ పక్కన. మా డాడీ ఈడ కూర్చుంటే నేను లోపల ఉండే. అప్పటికి వాళ్ళ దొంగలు ఇద్దరు వచ్చి చాకు తీసుకొని వచ్చారు. ఒకడు బుర్కాలు ఉన్నాడు, ఒకడు హెల్మెట్ వేసుకొని ఉండే. బుర్కా ఆయన చాకు తీసి మా డాడీకి పొడిచిండు. తర్వాత మా డాడీ కంట్రోల్ చేయని బయటికి ఉరికితే వాళ్ళు ఉరికేసిరు. నేను కూడా బయటకు వచ్చేసిన. ఇంకా కుర్చీ బయట పడేస్తే ఆయనకి తాకింది. తాకితే ఆయన కొంచెం కింద పడ్డాడు. మళ్ళీ ఆయన బండి హెల్మెట్ అయినా బండి నడిపేసి వెళ్ళిపోయారు ఇద్దరు. ఎట్లా అయినా పోలీసు వాళ్ళకి చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళని పట్టుకోవాలి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ మాధురి. మేడ్చల్లోని దొంగలు సంబంధించి ఏదైతే జ్యువెలరీ షాప్ లో దొంగతనానికి చొరబడ్డ వ్యక్తులు కూడా పోలీసులు ప్రస్తుతం అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా 24 గంటల్లోనే ఈ కేసులు అయితే ప్రస్తుతం పోలీసులు అయితే ఛేదించారు. ముఖ్యంగా మరికొద్దిసేపట్లో కూడా వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం మీడియా ముందు కూడా పోలీసులు అయితే హాజరుపరుచున్నారు. ముఖ్యంగా మొన్న మేడ్చల్లోనైతే పట్టపగలు అది పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న నగల షాప్ లో అయితే ఏదైతే చోరీ చేయడానికి పక్కా స్కెచ్ అయితే వేశారు. ముఖ్యంగా కత్తిని చూపించి దోపిడీకి ప్రయత్నించారు. అయితే నగల షాప్ లో ఉన్న యజమాని అలాగే ఆయన సహాయకుడు కూడా సమయస్ఫూర్తిలో వ్యవహరించడంతో ఎదురు తిరగడంతో దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ముఖ్యంగా ఈ జ్యువెలరీ షాప్ లో దొంగలు చొరబడడం అలాగే కత్తి చూపి బెదిరించి డబ్బులు దోచుకునేందుకు ప్రయత్నం చేయడంతో ఇదంతా కూడా పూర్తిగా సీసీ కెమెరాలో పూర్తిగా రికార్డ్ అయ్యింది. ముఖ్యంగా ఏదైతే ఈ జ్యువెలరీ షాప్ ఏదైతే ఉందో ఇది మేడ్చల్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ పక్కన జగదాంబ జ్యువెలరీ షాప్ అనే పేరుతో అయితే ఉంది. సరిగ్గా మధ్యాహ్నం 1 గంట సమయంలో ఓ బైక్ పై ఇద్దరు దొంగలు దర్జాగా అయితే రావడం జరిగింది. దుండగుల్లో ఒకడు బుర్కా ధరించగా మరొక వ్యక్తి తలతో హెల్మెట్ అయితే పెట్టుకున్నాడు. ఇద్దరు షాప్ లోకి ఏదైతే వచ్చి రాగానే వెంటనే తెచ్చుకున్న కత్తిని తీసుకొని ఏదైతే ఆమెని కత్తిని తెచ్చుకున్నతోని ఏదైతే యజమానిని చూపించి దాంతో భయపెట్టడానికి అయితే ప్రయత్నించారు. ముఖ్యంగా ఏదైతే బుర్కా ధరించిన వ్యక్తి కత్తితో బెదిరించడంతో షాప్ యజమాని అలాగే దొంగలు నెట్టేసి పెద్ద కేకలు వేస్తూ కూడా బయటకు పరుగులు తీశారు. దాంతో తాము ఎక్కడ దొరికిపోతాం అనే భయంతో దొంగలు ఏదైతే వెండి వస్తువులు బ్యాగ్ లో వేసుకొని అయితే పారిపోయారు. అలాగే ఆ కంచి కింద కూడా పడిపోవడంతో వెంటనే షాప్ లో ఉన్న యువకుడు ఆ దొంగలపై కూడా తిరగబడ్డాడు. వెంటనే బైక్ పై దొంగలు పారిపోతూ ఉండగా కుర్చీ కూడా తీసి ఏదైతే ఆ బైక్ మీద వెళ్లే వాళ్ళ మీద అయితే విసరడం కూడా జరిగింది. ముఖ్యంగా బైక్ వెనకాల కూర్చున్న ఆ దొంగకు కూడా ఏదైతే ఈ కుర్చీ విసరడంతో అతనికి బలంగా అయితే తగిలింది. ముఖ్యంగా విషయం తెలుసుకున్న పోలీసులు కూడా బంగారం దుకాణం వద్ద వచ్చి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా పరిశీలించారు. ముఖ్యంగా దొంగలను పట్టుకునేందుకు కూడా ఒక ప్రత్యేక బృందంలో అయితే రంగంలోకి దింపారు. బైక్ నెంబర్ ఆధారంగా ఈ దొంగలు ఎవరు అలాగే ఎటు వెళ్లారన్న కోణంలో పూర్తిగా విచారించారు. అప్పటికే హైదరాబాద్ నగరంలో ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు హల్చల్ చేస్తున్నాయనే వార్తలతోనే ముఖ్యంగా నగరవాసులు కూడా బిక్కుబిక్కుమంటూ కూడా గడుపుతున్నట్లు తెలిసింది. అప్పుడు ఏదైతే పట్టదగ్గ దోపిడీకి తెరబడడంతో వెంటనే పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. నాగోల్లోని ఓ నగల షాప్ లో కూడా ఇదే విధంగా దొంగతనం బంగారం తీసుకెళ్లడంతో పూర్తిగా ఏదైతే ఈ దొంగలకు సంబంధించి ఎవరు చేశారన్న కోణంలో అయితే పూర్తిగా విచారించారు. ముఖ్యంగా ఏదైతే ఈ మేడ్చల్ జ్యువెలరీ షాప్ దోపిడీ ఘటనకు సంబంధించి మేడ్చల్ అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి కూడా ఏదైతే పూర్తిగా వివరాలు అయితే మన కాసేపట్లో కూడా గడుగుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ షాప్ కు సంబంధించి దొంగలు ఏ విధంగా వచ్చి ఏదైతే ఓనర్ని బెదిరించి ఈ బంగారం అలాగే డబ్బులు దోచుకెళ్లడానికి ప్రయత్నించారో వీళ్ళందరూ కూడా పోలీసులు 24 గంటల్లో ఈ కేసు అయితే ఛేదించడం జరిగింది మాదిరి. రైట్, థ్యాంక్ యూ కుమార్.